హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నగేష్. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ టు హెల్ప్ టు అదర్స్. ఫ్రెండ్స్, ఈరోజు మరో కొత్త టాపిక్తో కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే ఆధార్ కార్డు ఒరిజినల్ పీవీసీ కార్డు మనం ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే ఫ్రెండ్స్, చాలామంది మన ఆధార్ కార్డు ఒరిజినల్ కావాలనుకుంటారు కదా. మనం దీన్ని ఆన్లైన్ నుంచి మనం ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. అయితే 2 వేస్లో మనం ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే మొబైల్ నెంబర్ లింక్ ఉంటుంది, కొంతమందికి మొబైల్ నెంబర్ లింక్ ఉండదు. మొబైల్ నెంబర్ లింక్ ఉన్న వాళ్ళు ఎలా ప్రాసెస్ చేసుకోవాలి, అలాగే మొబైల్ నెంబర్ లింక్ లేని వాళ్ళు ఆధార్ కార్డుకి ఎలా ప్రాసెస్ చేయాలనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఎందుకు, ఈ వీడియోలో ఈ ప్రాసెస్ అంతా మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ గూగుల్ ఓపెన్ చేసి మై ఆధార్ అని చెప్పి ఎంటర్ చేయండి. ఇక్కడ మనకి మై ఆధార్ కొట్టగానే మనకి ఈ విధంగా సైట్ అయితే వస్తుంది కదా. ఈ సైట్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ వచ్చిన సైట్ మీద మనకి ఇది ఆధార్ మై ఆధార్ వెబ్సైట్ మాట. ఇది మనం ఈ సైట్ నుంచి మనం కార్డు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఫస్ట్ మనం లాగిన్ అయ్యి ఎలా అప్లై చేయాలనేది చూద్దాం. అయితే మనకి ఆధార్ కార్డుకి లింక్ ఉంటే మనం ఈ లాగిన్ ఆప్షన్ ద్వారా మనం కార్డుకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ పద్ధతి. సో ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది, అలాగే క్యాప్చా కూడా అడుగుతుంది. ఇచ్చి లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీకు ఓటీపీ అయితే మొబైల్కి వస్తుంది. సో మీ ఆధార్ నెంబర్ ఇచ్చి అలాగే క్యాప్చా ఇచ్చి లాగిన్ చేయండి. మీకు ఇక్కడ వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ మీద అయితే క్లిక్ చేయండి. ఈ లాగిన్ మీద క్లిక్ చేయగానే మీకు డాష్ బోర్డ్ ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీ ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది, అలాగే ఇక్కడ సర్వీసులు మీరు ఆధార్ అప్డేట్ చేసుకునేలాగా ఉన్నాయి కదా. ఇక్కడ 3 ఆప్షన్ ఆధార్ పీవీసీ కార్డు ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, గెట్ యువర్ ఆధార్ కార్డ్ డ్యూరబుల్. ఈ విధంగా మనకు ఒరిజినల్ ఆధార్ కార్డ్ అయితే వస్తుంది. 50 రూపీస్లోనే వస్తుంది మనకి. కిందకి స్క్రోల్ చేస్తే మీ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కనిపిస్తాయి. అన్నీ చెక్ చేసుకున్నాక ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు పేమెంట్ గేట్వేకి అయితే వెళ్తుంది. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. మీకు ఇలాగ నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. ఇక్కడ మీకు దగ్గర అవైలబుల్ ఉన్న ఆప్షన్ ద్వారా పేమెంట్ అయితే చేయండి. యూపీఐ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, క్రెడిట్ కార్డ్స్ కానీ, మీకు ఏ ఆప్షన్ ఉంటే ఆ ఆప్షన్ ద్వారా పేమెంట్ అయితే చేయండి. చేస్తే మీకు కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మీ రిజిస్టర్ అడ్రస్కి ఏదైతే ఉన్నదో దానికైతే మీకు వన్స్ పేమెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తే మీకు ఈ విధంగా మీ స్క్రీన్ అయితే వస్తుంది. అక్నాలజ్మెంట్ నెంబర్ ఇవన్నీ కూడా మీరు కావాలనుకుంటే అక్నాలజ్మెంట్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. 7 to 10 వర్కింగ్ డేస్లో మీకు ఆధార్ కార్డ్ అయితే మీ పోస్ట్ ద్వారా మీ అడ్రస్కి, ఆధార్ రిజిస్టర్ అడ్రస్కి అయితే వచ్చేస్తుంది. చూసారుగా, ఈ ప్రాసెస్ ఏంటంటే మొబైల్ నెంబర్ లింక్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాసెస్. ఒకవేళ మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే మనం ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అని కూడా ఆ ప్రాసెస్ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే ఫ్రెండ్స్, సేమ్ మై ఆధార్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. కొంచెం స్క్రోల్ చేస్తే కింద మీకు ఆధార్ పీవీసీ కార్డు అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చేయగానే ఇక్కడ మీకు ఆధార్ నెంబర్ కానీ, ఎన్రోల్మెంట్ నెంబర్ కానీ, ఎస్ఐడి నెంబర్ కానీ మూడిట్లో ఏదో ఒకటి ఇవ్వచ్చు. ఆల్రెడీ ఇప్పటికే ఆధార్ కార్డు ఉంటే నెంబర్ ఇవ్వండి, లేదా మీరు కొత్తగా ఎన్రోల్మెంట్ ఐడి వస్తే కనుక ఇది ఇవ్వండి. మీది ఎస్ఐడి నెంబరు అది ఇచ్చినా పర్లేదు. సో ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఇస్తున్నాను నేను. ఇక్కడ ఆధార్ నెంబర్ ఇవ్వండి, అలాగే కింద క్యాప్చా కోడ్ కనిపిస్తుంది కదా, ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. ఇక్కడ కింద మై మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీ దగ్గర ఏ మొబైల్ నెంబర్ అవైలబుల్ ఉందో ఆ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వండి. మీ దగ్గర అవైలబుల్ ఉన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి. 739431 మీకు ఏదొస్తే అది ఎంటర్ చేయండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద టిక్ చేసి సబ్మిట్. ఓకే, ఇక్కడ మీకు సేమ్ మళ్ళీ పేమెంట్ గేట్వేకి అయితే వెళ్తుంది. ఇక్కడ ఓకే చేయండి. ఓకే చేసి ఇక్కడ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. సేమ్ ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది. అక్కడ ఎలాగైతే చేశారో ఫస్ట్ రిజిస్టర్ వాళ్ళు ఎలా చేశారో అన్రిజిస్టర్ వాళ్ళు కూడా సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది. మేక్ పేమెంట్ చేస్తే మీకు కన్ఫర్మేషన్ అయితే వస్తుంది, అలాగే అక్నాలజ్మెంట్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. చాలా సింపుల్గా ఆధార్ కార్డు పీవీసీ కార్డు ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అనేది, మొబైల్ నెంబర్ రిజిస్టర్ ఉన్నా మీ రిజిస్టర్ లేకపోయినా మనం
ఒరిజినల్ పీవీసీ కార్డుకి అయితే అప్లై చేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.